బేల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్ ఆధ్వర్యంలో డీసీసీని ఘనంగా సన్మానించారు. అనంతరం బేల గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. అందరూ కలిసికట్టుగా శ్రమించి మండలంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నరేష్ యాదవ్ కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం దక్కుతుందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో మండలంలో 90% కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సర్పంచ్ గెలవాల్సిన బాధ్యత మన ఉన్నది. ఎందుకంటే సర్పంచ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పదవి. రేపు మీ గ్రామాలలో మీ గ్రామ పంచాయతీలో ఏదైనా అభివృద్ధి కావాలంటే సర్పంచ్ తీర్మానాలే ముఖ్యమవుతాయి. కాబట్టి నేను కాంగ్రెస్ శ్రేణులకు మా నాయకులకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాం. మీరు ప్రతి ఒక్క గ్రామానికి రాత్రి పగలు ఈ ఎన్నికల సమస్యలో పనిచేయండి, గట్టిగా పనిచేయండి. మీకేమైనా మనస్పర్ధాలు ఉన్నా కూడా మేము దాని సమస్యని పరిష్కారం చేయడానికి మేమందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్టు ముఖ్య నాయకులు కానీ, స్థానికంగా ఉన్న ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డితో కానీ, ఇక్కడ ఉన్న సుజాత మేడం కానీ, షాజిద్ ఖాన్ భయ్య కానీ, సంజయ్ రెడ్డి సాబ్ కానీ, శ్రీకాంత్ రెడ్డి కానీ, ఇంకెవరైనా నాయకులు కానీ ఏ సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కారం చేసే దిశగా మేమందరం కలిసి వెళ్తాం. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు గట్టిగా పనిచేయండి. మీకు అన్ని వేళలో అండదండగా ఉంటాం. మంచి చెడు కూడా మేము ఉంటాం. మరి మీరు గ్రామాలలో కూడా మేము స్పష్టంగా ఈరోజు తెలియపరుస్తున్నాం. మీ ద్వారా మీరు ఏమున్నా అక్కడ హామీ ఇవ్వండి. మీ గ్రామాలలో ఉన్నటువంటి మీకు కావాల్సిన ఇంద్రమ్మ ఇల్లు కానీ, రేపు రోడ్ కానీ, డ్రైనేజ్లు కానీ, ఇంకేమైనా కానీ గ్రామంతో మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో తప్పకుండా మనం ఆ హామీని నెరవేర్చామనేటువంటి వాళ్ళకు కూడా ప్రజలకు కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ